హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రజా సంఘాలు లెఫ్ట్ నేతల అరెస్ట్ టెన్షన్ రేపింది. బాగ్లింగంపల్లి నుంచి ర్యాలీగా వచ్చిన ప్రజా సంఘాలు హక్కుల పోరాట నేతలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర బైఠాయించారు. ప్రభుత్వం ఎన్కౌంటర్లతో పౌర హక్కులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క, వెరసం నేత వరవర్రావు, పీడబ్ల్యూఓ మెంబర్ సంధ్య, ఇతర లెఫ్ట్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. వీరిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నాం. బాగ్లింగంపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు కూడా మొత్తం కమ్యూనిస్టు పార్టీ నేతలు, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాల నేతలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర బంద్లో ప్రజలు పాల్గొనాలంటూ, రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలి, రైతుల ఆత్మహత్యలను రాష్ట్ర ప్రభుత్వం ఆపాలంటూ పెద్ద ఎత్తున ప్రదర్శనగా బయలుదేరి వస్తున్నారు. మరి ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు రాష్ట్ర బంద్ కూడా పిలిపించారు. అక్కడక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతుంది. హైదరాబాద్లో మాత్రం కొంత పూర్తి స్థాయిలో బంద్ జరగడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ నేతలందరూ కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు చేరుకోవడం జరిగింది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారితో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతోటి సంధ్య ఉన్నారు, సంధ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంటే ఇప్పటికే చెప్తున్నారు, ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయడం కష్టము, దఫాలుగా రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. మీరేమంటారు? ఈరోజు స్వపక్షాన్ని కూడా మాట్లాడకుండా చేసినటువంటి అసెంబ్లీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వ అసెంబ్లీ, ప్రతిపక్షాన్ని ఫినిష్ చేయడానికి స్వపక్షాన్ని కూడా మాట్లాడకుండా చేసిన స్థితి అంతకన్నా నియంత్రణతో లేదు. రైతులు ఒక్క రోజు 22 మంది చనిపోయిందంటే ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? ఇదేనా బంగారు తెలంగాణ అంటే? 22 మంది ఒక్క రోజు చనిపోయినరు, 200 మంది 10 రోజుల్లో చనిపోయినరు. ఈ రైతు ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతుంటే రైతాంగ ఆత్మహత్యలు నివారించవలసిన ప్రభుత్వం చాలా అహంకారపూర్వకంగా మాట్లాడుతున్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలను చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రజా సంఘ నేతలు కూడా ఉన్నారు. వరవరరావు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. తమ యొక్క ప్రభుత్వాన్ని తీరుకు వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలి, రైతులకు ఒకేసారి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐ, సిపిఎం, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, మిగతా టీఆర్ఎస్ మినహా అన్ని పక్షాలు కూడా ఈరోజు బంద్కు మద్దతుగా నిలిచాయి. రైతుల ఆత్మహత్యలపై, ఎన్కౌంటర్లపై, ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక 370 సంస్థలతో కలిసి ఇచ్చినటువంటి బంద్ పిలుపును విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసే క్రమంలో మేము ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు ఫాసిస్ట్ పద్ధతి ద్వారా మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను కూడా ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ వాస్తవానికి ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకవర్గ పార్టీ తప్ప మిగిలిన పార్టీలన్నీ కూడా ఈ బంద్ను పిలిపిస్తున్నాయి. రైతుల ఆత్మహత్య విషయంలోనైతే మొత్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని విపక్షాలు కూడా బంద్ పిలిపించినప్పుడు కూడా ఇంత దుర్మార్గమైన పద్ధతులలో ఈ అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏం రాజకీయ డ్రామా? కేసీఆర్ చేస్తున్న రాజకీయ డ్రామాల కంటే ఉద్యమకాలు చేస్తున్న రాజకీయ డ్రామాలు కనబడుతుందా? తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆశా వర్కర్లు ఉద్యమం చేస్తే ఎన్నడైనా చరిత్రలో ఉన్నదా? చెక్ పోస్టులు పెట్టి చేసేది? నిజంగానే చెక్ పోస్ట్ సీమాంధ్రపాలన చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోయిండేవాడు. ఇదా రాజకీయ డ్రామా? ఇవాళ ఉద్యమకారులు మేము పనిచేసే రాష్ట్రం కోసం జైలు పోయినాం, మళ్ళొకసారి ప్రజా వ్యతిరేకమైన పాలనకు వ్యతిరేకంగా కూడా జైలు పరిస్థితి ఉన్నాం. ఇవాళ రాజీనామాలు అనేకసారి డ్రామాలు చేసిన కేసీఆర్కు మా మీద డ్రామా అని మాట్లాడే నైతిక హక్కు లేదు.